ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంటర్నేషనల్ ఆర్డర్ అనేది ఏమీ లేదు. బలం ఉన్న వాడితే ఇష్టారాజ్యం. రష్యా ఏమో ఉక్రెయిన్ భూభాగం ఆల్మోస్ట్ కొంచెం సగం వరకు కబ్జా చేసేసింది. ఇంకా చేయాలని చూస్తుంది. ఇటువైపు గ్రీన్లాండ్ వైపు కన్ను పడింది. అమెరికాది లాగేసుకుంటాను అని అంటుంది. అండ్ గ్రీన్లాండ్ తర్వాత అమెరికా కన్ను పడింది ఇండియన్ ఓషన్ లో ఉండే ఒక ఐలాండ్, దాని పేరు డియాగో గార్సియా. ఇది భారత్ కి కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. గ్రీన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ప్రజలకు ఏం చెప్పాడంటే, ఫుడ్ కావచ్చు, గ్రాసరీ ప్రొడక్ట్స్ కావచ్చు, కొన్ని నెలకు సరిపడవన్నీ దాచుంచుకోండి, తెలీదు మనకి ఎప్పుడు అమెరికా ఎటువైపు నుంచి ఇన్వేడ్ చేస్తుందో అని పిఎం అయితే హెచ్చరించాడు వాళ్ళ ప్రజల్ని. వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ గ్రీన్లాండ్ ని ఆక్రమించుకోవాలి అనుకుంటే ఎవరు ఆపగలరు? ప్రస్తుతానికైతే ఫ్రాన్స్ వచ్చేసి వాళ్ళ సోల్జర్స్ ని డిప్లాయ్ చేసింది గ్రీన్లాండ్ లో ప్రొటెక్షన్ కి. బట్ మీరే ఆలోచించండి, లేదా మీరే చెప్పండి, ఫ్రాన్స్ కి సంబంధించిన ఒక మిలిటరీ కావచ్చు, అది నేవీ, ఎయిర్ ఫోర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది అమెరికా ముందు ఎంతసేపు తట్టుకుంటుంది? ఎంత పవర్ చూపించగలుగుతుంది? ఇప్పుడు ఈ ఆర్టికల్ చూడండి. ట్రంప్ కన్ను ఇప్పుడు గ్రీన్లాండ్ తర్వాత మన ఇండియన్ ఓషన్ లో ఉన్న ఈ ఇందాక అనుకున్నట్టుగానే ఈ ఒక ఐలాండ్ అయిన డియాగో గార్సియాపై పడింది. వీడియో లైక్ చేయండి, రీచ్ ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రిటెన్షన్ ఉంటుంది. సో లెట్స్ కంటిన్యూ. ఇండియన్ ఓషన్ మిడిల్ లో మీకు ఈ ఐలాండ్ కనిపిస్తుంది. అండ్ ఈ ఐలాండ్ లోనే చాలా రిపోర్ట్స్ వచ్చాయి. అమెరికా వాళ్ళ మిలిటరీ బేస్ లో బాంబర్ ప్లేన్స్ ని, కొన్ని ఫైటర్ జెట్స్ ని, అలాగే ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్ ని కూడా స్టోర్ చేసి పెట్టుకుంది అనే గట్టి రిపోర్ట్సే పబ్లిష్ అయ్యాయి. రీజన్ అర్థం చేసుకోవచ్చు మనం. ఏంటంటే ఈ ఐలాండ్ నుంచి అమెరికా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా కంట్రీపై దాడి చేయాలనుకుంటే ఇక్కడ నుంచే ప్లేన్స్ లేపొచ్చు. ఎగ్జాంపుల్ ఇరాన్ పై బాంబర్ ప్లేన్ వాడింది ఇక్కడ నుంటే. ఎగ్జాంపుల్ ఇండియాతో రిలేషన్స్ మరీ దారుణంగా పతనంగా పడిపోయాయి అనుకోండి, అప్పుడు ఈ ఐలాండ్ కూడా అమెరికాకి యూస్ఫుల్ అవుతుంది. ఇండియాని కౌంటర్ చేయాలని వాళ్ళు అనుకుంటే, అట్ ది సేమ్ టైం ఇండియన్ ఓషన్ లో చైనీస్ నేవీ ప్రెజెన్స్ ని కౌంటర్ చేయాలన్నా కూడా ఈ ఐలాండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమెరికాకి. ఆఫ్రికాలో ఏం చేయాలన్నా కూడా ఈ ఐలాండ్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది డియాగో గార్సియా ఐలాండ్స్ అమెరికాకి. అండ్ గుర్తుపెట్టుకోవాలి మనం, అమెరికా వచ్చేసి ఇండియన్ ఓషన్ లో ఉన్న కంట్రీ కాదు, కానీ ఇండియన్ ఓషన్ లో అమెరికా ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ గా మారిపోయింది. డియాగో గార్సియా ఐలాండ్ అనేది మారిషియస్ కంట్రీకి సంబంధించింది, కానీ చాలా సంవత్సరాలుగా యునైటెడ్ కింగ్డమ్ కబ్జా చేసుకొని కూర్చుంది. మారిషియస్ యునైటెడ్ నేషన్స్ లో చాలా సంవత్సరాల నుంచి పోరాడింది. అండ్ ఈవెన్ యునైటెడ్ నేషన్స్ కూడా మారిషియస్ కి ఫేవర్ గానే ఉంది ఈ ఐలాండ్ ఇష్యూలో. అండ్ ఈ యునైటెడ్ కింగ్డమ్ ఏదైతే ఉందో అది రీసెంట్ గా యాక్సెప్ట్ చేసి ఒక డీల్ కుదుర్చుకుంది. డియాగో గార్సియాని వెనక్కి ఇచ్చేసేయాలి మారిషియస్ కానీ, బట్ విత్ ఎ కండిషన్. 99 years వరకు ఒక లీజ్ ఉంటుంది. అందులో భాగంగా మిలిటరీ ఆపరేషన్స్ అనేది కొనసాగించవచ్చు. ట్రంప్ కి ఈ డెసిజన్ నచ్చలేదు. ట్రంప్ ఈ యునైటెడ్ కింగ్డమ్ తీసుకున్న డెసిజన్ ని యాక్ట్ ఆఫ్ స్టూపిడిటీ అన్నాడు. ఇలా యాక్ట్ ఆఫ్ స్టూపిడిటీ అనడానికి ట్రంప్ దగ్గర ఒక రీజన్ ఉంది. అదేంటంటే, ఐలాండ్ మారిషియస్ చేతికి వెళ్తే, ఎందుకంటే మారిషియస్ ఆల్రెడీ ఒక పేద దేశం, పైగా చైనా దగ్గర చాలా లోన్లే తీసుకుంది. జస్ట్ ఇన్ కేస్, ఒకవేళ జస్ట్ అజ్యూమ్ చేసుకోండి, ఫ్యూచర్ లో చైనా కనుక మీరు మా అప్పులు కట్టలేదని చెప్పి మారిషియస్ ని డియాగో గార్సియాకి దగ్గరగా ఉండే ఏదైనా ఒక ఐలాండ్ మాకు లీజుకి ఇచ్చేయమంటే ఇచ్చేసింది అనుకో, అక్కడి నుంచి అమెరికాపై నిఘా పెట్టడానికి చైనా రాడార్స్ పెడుతుంది. సో స్పైయింగ్ చేస్తుంది. ఇది అమెరికా భయం అండ్ ఇది వ్యాలిడ్ కూడా. ట్రంప్ గ్రీన్లాండ్ అండ్ డియాగో ఐలాండ్స్ రెండింటిని లింక్ చేసి మాట్లాడుతున్నాడు. వెరీ సింపుల్ చెప్పాలంటే, మనకి థ్రెట్ ఉంది, లాగేసుకోవాలి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఐఎమ్ పవర్ఫుల్, నేను లాగేసుకుంటాను, నాకు అవసరమైతే ఎనీ ఐలాండ్, ఎనీ కంట్రీ, ఏదైనా చేసేస్తాను. అదే వైఖరి ట్రంప్ది. యుఎస్ఏని ఏ కంట్రీ అయినా సరే, ఈవెన్ భారత్ అయినా సరే ఎలా నమ్మాలి? రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఒక తలతిక్క ప్రెసిడెంట్, ట్రంప్ కంటే తలతిక్క ప్రెసిడెంట్ వచ్చాడు అనుకో, అప్పుడు తన పాలసీస్ ఎలా ఉంటాయి? మనం ఎలా పాలసీ ఫ్రేమ్ చేసుకోవాలి? ప్రస్తుతానికి డియాగో ఐలాండ్స్ పట్ల ట్రంప్ రియాక్షన్ ఇది. కానీ ఇంకా అఫీషియల్ గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పాలసీ ఏముంది డియాగో గార్సియా పట్ల అనేది ఇంకా తెలియాలి. ఆ డెసిషన్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఇండియాని ఇంపాక్ట్ చూపిస్తుంది. ట్రంప్ ఇటువైపు యూరోప్ పై మండిపడుతున్నాడు. ఎందుకంటే గ్రీన్లాండ్ లో యూరోపియన్ కంట్రీస్ వాళ్ళ ట్రూప్స్ ని పంపించారు గ్రీన్లాండ్ లో సేవ్ చేయడానికి, ప్రొటెక్షన్ కోసం. అది నచ్చలేదు ట్రంప్ కి. టారిఫ్ వేస్తానని ధమ్కి ఇస్తున్నాడు. ఇవన్నీ సిచ్యువేషన్స్ చూసుకొని యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో అది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఇండియాతో సైన్ చేయబోతుంది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా మధ్య. ఇది చాలా పెద్ద అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ అఫీషియల్ గా January 26 రిపబ్లిక్ డే నాడు సైన్ చేయబోతున్నారు. ఇది 2 బిలియన్ మార్కెట్ మధ్య డీల్. అంటే 1.4 బిలియన్ పాపులేషన్ మనదైతే 600 మిలియన్ పాపులేషన్ యూరోప్ ది. టుగెదర్ 2 బిలియన్ పాపులేషన్ అన్నమాట. ట్రంప్ తీసుకునే తలతిక్క డెసిషన్స్ వల్ల అప్పుడప్పుడు ఇండైరెక్ట్ గా కొంచెం ఇండియాకి కూడా బెనిఫిట్ అవుతుంది. అదే ఈ డీల్. అండ్ మనం గమనించాలి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనం యుఎస్ ట్రెజరీ బాండ్స్ పై కూడా చాలా డిపెండెన్సీ తగ్గించేసి
ఆల్టర్నేటివ్ లో మనం గోల్డ్ కొంటున్నాం. ఇక ట్రంప్ గాజా పీస్ బోర్డ్ విషయానికి వచ్చేసి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఆ పీస్ బోర్డ్ ఏదైతే మీటింగ్ జరిగిందో అందులో మెంబర్స్ గా జాయిన్ అవడానికి మేజర్ కంట్రీస్ లైక్ ఇండియా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్స్, ఇటలీ, జర్మనీ కావచ్చు, ఇలాంటి ఇంపార్టెంట్ కంట్రీస్ ఏవి సైన్ చేయలేదు. ఇంకా మీరే ఊహించుకోండి ఆ గ్రూప్ కి ఎంత వాల్యూ ఉంటుందో. అండ్ సైన్ చేసిన కంట్రీస్ కూడా ఏం పెద్ద కంట్రీస్ కాదు. అల్బేనియా, పాకిస్తాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇలా గల్ఫ్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి అంతే. కానీ చెప్పుకోదగ్గ కంట్రీస్ ఏం పెద్దగా లేవు, ఒక 3-4 కంట్రీస్ తప్ప. సో ఇప్పుడు మనకి ఒక పిక్చర్ ద్వారా ఏమర్థమవుతుంది అంటే అమెరికా స్టేచర్ ఎంత పడిపోయిందో చూడండి. ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్. తనేమనుకున్నాడు, నా దగ్గర డబ్బుంది, నా దేశం దగ్గర చాలా డబ్బుంది, నేను ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తాను, ఏ వరల్డ్ లీడర్ని పడితే ఆ వరల్డ్ లీడర్ని ఎలా పడితే అలా అంటాను అన్ని, కానీ అయినా కూడా నా పనులు జరిగిపోతాయి అనుకున్నాడు. కానీ తను మర్చిపోయింది ఏంటి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. వరల్డ్ లీడర్స్ అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఎక్సెప్ట్ కొంతమంది లైక్ సిగ్గు, శరం ఇవన్నీ వదిలేస్తారు. లైక్ పాకిస్తాన్, వాళ్ళకి సంబంధం ఉండదు, ఎన్నన్నా పర్లేదు, దేల్ గో. ఇక్కడ దాకా చూస్తున్నారంటే కాంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి, రీచ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, రిటెన్షన్ ఉంటుంది. మరొక ఇన్ఫర్మేషన్ తో ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.